నెక్స్ట్ యూనిట్ వచ్చేసి యూనిట్ 3 అనమాట. యూనిట్ 3 నేమ్ వచ్చేసి సాలిడ్ స్టేట్. ఇందులో మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఓవరాల్గా 4 క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి. సో మీరు క్లియర్గా చూసుకోవచ్చు. ముందుగా ప్రిపేర్ అవ్వాల్సిన క్వశ్చన్ వచ్చేసి సెకండ్ క్వశ్చన్, స్టాచియోమెట్రిక్ అండ్ నాన్ స్టాచియోమెట్రిక్ డిఫెక్ట్స్ ఇన్ క్రిస్టల్స్. డెఫినెట్ క్వశ్చన్ అనమాట, కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్, బ్రాగ్స్ ఈక్వేషన్ అండ్ గివ్ దేర్ అప్లికేషన్స్. హౌ టు డిటర్మినేషన్ ఆఫ్ క్రిస్టల్ స్ట్రక్చర్ అండ్ ఎక్స్రే డిఫ్రాక్షన్ బై బ్రాగ్స్ మెథడ్స్. సో డెఫినెట్గా అయితే ప్రిపేర్ అవ్వాలన్నమాట ఫస్ట్ క్వశ్చన్ కూడా. సో మీరు ముందుగా సెకండ్ క్వశ్చన్, తర్వాత ఫస్ట్ క్వశ్చన్ అనేది ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత ఫోర్త్ క్వశ్చన్ అనేది క్లియర్గా చూసుకోవచ్చు. ఎక్స్ప్లెయిన్ బ్యాండ్ థియరీ ఆఫ్ సెమీ కండక్టర్స్, ఎన్ టైప్ అండ్ పీ టైప్ కండక్టర్స్. సో కన్ఫర్మ్ ఇది కూడా ప్రిపేర్ అవ్వండి. ఎన్ టైప్ అండ్ పీ టైప్ మనకి వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట కండక్టర్స్ అనేవి. సో సెమీ కండక్టర్స్లో కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వండి, ఓకేనా. ఇది మనకి 3 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఇంపార్టెంట్ అనమాట, కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వండి సాలిడ్ స్టేట్లో, ఓకేనా. లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి మనకి 2 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి క్వశ్చన్ పేపర్లో అయితే ఇస్తారనమాట యూనిట్ 3 నుంచి కూడా. సో కొంచెం మీరు జాగ్రత్తగా అయితే ప్రిపేర్ అవ్వాలి యూనిట్ 3లో కూడా, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఓవరాల్గా 9 క్వశ్చన్స్ అనేవి ఉన్నాయన్నమాట. 9 క్వశ్చన్స్లో మీరు ముందుగా ప్రిపేర్ అవ్వాల్సిన క్వశ్చన్ వచ్చేసి 4th క్వశ్చన్ అనేది క్లియర్గా చూసుకోవచ్చు. బ్రేవెస్ లాటిస్ మనకి వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. రైట్ అబౌట్ 7 క్రిస్టల్ సిస్టమ్స్. సో మనకి 4th క్వశ్చన్లోనే వాట్ ఈస్ బ్రేవెస్ లాటిస్, అలాగే రైట్ అబౌట్ 7 క్రిస్టల్ సిస్టమ్స్. ఇది కూడా మనకి వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ, యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ, అలాగే సెంటర్ ఆఫ్ సిమెట్రీ. అలాగే నెక్స్ట్ వచ్చేసి థర్డ్ క్వశ్చన్, స్పేస్ లాటిస్, యూనిట్ సెల్, అలాగే లాటిస్ సెల్. డెఫినెట్ క్వశ్చన్స్ అనమాట, ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అలాగే మనకి స్ట్రక్చరల్స్లో మనకి NaCl, KCl, అలాగే CSCl. డెఫినెట్ క్వశ్చన్స్ ఇవి కూడా కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ వచ్చేసి 8th క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ వై డైమండ్ ఈజ్ వెరీ హార్డ్ అండ్ గ్రైఫైట్ ఈజ్ సాఫ్ట్. సో కన్ఫర్మ్ ఇది కూడా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది అనమాట యూనిట్ 3లో సాలిడ్ స్టేట్లో. మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి యూనిట్ 3 నుంచి డెఫినెట్గా 2 అయితే ఇస్తారు. ఒకటి ప్రాబ్లం ఇవ్వచ్చు, ఒకటి థియరిటికల్గా ఇచ్చే అవకాశం అవుతుంది. మెయిన్గా మనకి 2 కూడా డెఫినెట్గా థియరిటికల్గా ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి ముందుగా హైలైట్ చేసిన క్వశ్చన్స్ అనేవి ముందైతే ప్రిపేర్ అవ్వండి. మీరు కనుక ప్రాబ్లమ్స్ కూడా ప్రిపేర్ అవ్వాలనుకుంటే డెఫినెట్గా మన దగ్గర పీడిఎఫ్లో అయితే ప్రాబ్లమ్స్ విత్ సొల్యూషన్స్తో నీట్గా అయితే ఉంటుందన్నమాట. డెఫినెట్గా ప్రిపేర్ అవ్వచ్చు, ఓకేనా. మనకి యూనిట్ 3 నుంచి ఆల్రెడీ చెప్పినట్టుగానే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇస్తారు. అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా 2 అయితే ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వండి, ఓకేనా. ఈ క్వశ్చన్స్ అన్నిటికి కూడా ఆన్సర్స్ కావాలనుకుంటే మన దగ్గర ఫుల్ PDF మెటీరియల్ అనేది అవైలబుల్గా ఉంది. ఈ క్వశ్చన్స్ అన్నిటి కూడా ఆన్సర్స్ అనేవి ఆ పీడిఎఫ్లో అయితే ఉంటాయన్నమాట. ఆ పీడిఎఫ్లో మనకి ఫుల్ సిలబస్ ఉంటుంది, మోడల్ పేపర్స్ ఉంటాయి, యూనిట్ వైజ్గా క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్తో నీట్గా అయితే ఉంటుందన్నమాట. కావాల్సిన వారు డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఐడి ఇచ్చాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ చేసి ఫుల్ PDF మెటీరియల్ అనేది ఈజీగా అయితే బై అయితే చేసుకోవచ్చు. లో కాస్ట్లో అయితే మీకు సెండ్ అయితే చేస్తానమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకుని అప్పుడు మన ఛానల్ ఒకటి లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. నెక్స్ట్ యూనిట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలనుకుంటే డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. డెఫినెట్గా అప్లోడ్ చేయడానికి ట్రై అయితే చేస్తాను అనమాట.